తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. హీట్ వేవ్ పరిస్థితులతో జనం అల్లాడిపోతున్నారు. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ 3 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండబోతోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. కాగా ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భారత్కు త్వరగా చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ప్రజలు ఉక్కపోత వడగాలులతో అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో 44.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయదుర్గం, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో 44 డిగ్రీలు రికార్డయింది. 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో 3 రోజులు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు ఒకవైపు తన ప్రతాపం చూపిస్తుంటే మరోవైపు అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని ఈదురుగాలులతో వాతావరణం చల్లబడనుంది. పిడుగులు, బలమైన గాలులతో వర్షాలు కురుస్తాయి. ఏపీలోని రాయలసీమతో పాటు యానాంలో అక్కడక్కడ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది కనుక పొలాల్లో ఉండే రైతులు, బయట తిరిగే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ నిపుణులు. తెలంగాణలో ఇవాళ రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భారత్లో ముందుగానే ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. మే చివరి వారంలో రుతుపవనాలు కేరళను తాకవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.